నిన్న రాహుల్ గాంధీ పేల్చిన బాంబు అట్లాంటి ఇట్లాంటి బాంబు కాదు, అది మామూలు బాంబు కాదు. పేల్చిన బాంబు భారతదేశం మొత్తం ఒక చర్చలోకి కుదిపేసింది. చర్చని నడిపిస్తుంది. భారతదేశంలో ఉన్న యువత అండ్ పెద్ద అందరూ, చిన్న పెద్ద కానించి అందరూ నిన్న ఆయన పేల్చిన ఓటు చోరీకి సంబంధించి ఓట్లు చోరీ అవుతున్నాయి. ఎలక్షన్లో ఈసీ బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఒక ప్రజెంటేషన్ భారతదేశాన్ని మొత్తాన్ని ఇప్పుడు కుదిపి వేస్తుంది. దానికి సంబంధించి హాట్ కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఈసీ కూడా తప్పుగానే మాట్లాడుతున్నట్టుగా మనకి ఇప్పుడు అనిపిస్తుంది. చాలా విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఈసీ ఎదుర్కొంటుంది, ఆల్మోస్ట్ ఎదుర్కొంటుంది. అవకాశాలేంటి, టోటల్గా ఈసీ తప్పుడుగానే మాట్లాడుతుంది. బీజేపీ కూడా ఖండిస్తుందని మేకపోతు గంభీర్యంగా బీజేపీ మాట్లాడుతుంది. ఏది ఉన్నా కానీ నిరూపించలేకపోతుంది బీజేపీ అండ్ ఈసీ కూడా. తప్పు తడకగా మాట్లాడబోయే ఈసీకి తప్పది గుణపాఠం అని జనాలు కూడా అంటున్నారు. సో దీనిపైన చాలా వరకు యావత్ భారతదేశం మొత్తం చర్చించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. చర్చించాలి కూడా. ఇలాంటి పక్కా కట్టర్ హిందూ అని చెప్పుకునే బీజేపీ, మతపరమైన పార్టీ అయిన బీజేపీ హిందువులనే మోసం చేసి హిందూ ఓట్లనే చోరీ చేసి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలుస్తుందనేది రాహుల్ గాంధీ చేసిన సంచలనమైన ఆరోపణ మీద ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చర్చించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాని గురించి క్లియర్గా ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయట పెట్టడంతో ఒక సంచలనమైన నిర్ణయానికి దారితీసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, రాహుల్ గాంధీ మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఈసీకే మద్దతుగా ఈసీకి అధికార ప్రతినిధిగా బీజేపీ మాట్లాడుతుంది. ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఈసీ అండ్ బీజేపీ రెండు కుమ్మక్కై మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే కర్ణాటక ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఎలాంటి మరకలు పడ్డా కానీ తూడ్పేసుకునే ప్రయత్నం చేస్తుందా, లేక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దానికి కర్ణాటక ఎలక్షన్ కమిషన్కి రెండు సరి చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా ప్రయత్నం జరుగుతుందా? అసలు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అంతా ఇంత ఆరోపణలు కాదు. ఆ సంచలనమైన ఆరోపణల మీద సంతకం చేసి ఒక ఫిర్యాదు రూపంలో ఇవ్వమని ఈసీ అంటుంది, కానీ ఇవ్వాల్సిన అవసరం ఏదని భారతదేశ ప్రజలందరూ అంటున్నారు. ఇది వాస్తవం. ఎందుకు ఇవ్వాలి? చెప్పాడు కదా. ఇప్పుడు ఒక్క వ్యక్తి కాదు ఆయన చెప్పింది, ఆయన ప్రతిపక్ష లీడర్, సెంట్రల్లో ప్రతిపక్ష లీడర్గా ఉన్న ఒక పార్టీకి అధ్యక్షుడు కాకుండా అధ్యక్ష హోదాలో, అధ్యక్షుడు అన్నట్టుగా ఆల్మోస్ట్ అన్నీ ఆయన నడిపేది, కానీ టోటల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మాట్లాడినప్పుడు రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఆయన ప్రజెంటేషన్ కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ నుంచి కేంద్ర హెడ్ ఆఫీస్ నుంచి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మోడీ ఈ విధంగా గెలిచి ప్రధానమంత్రి అవుతుండు, ఓట్లని చోరీ చేసి గెలుస్తుండు, హిందువులను మోసం చేస్తున్నాడని చెప్పకనే చెప్పినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. హిందువులని కట్టర్ హిందూ మత ప్రచారకులుగా బీజేపీ చెప్పుకునే ప్రయత్నంలో ఎప్పుడు ముందుంటుంది బీజేపీ. అయినప్పటికీ మిమ్మల్నే మోసం చేస్తుండు మోడీ, జాగ్రత్త సుమి అని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పినట్టు భారతదేశాన్ని మొత్తం ఒక చర్చలోకి లాగినట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు అసలు రియల్గా చెప్పాలంటే భారతీయులే కాదు. ఎందుకంటే మనల్ని మోసం చేస్తున్నా కానీ మనం చూసి చూడనట్టుగా ఉంటున్నాం. ఎలా అంటే పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్న పారిశ్రామికవేత్తలని ఎంకరేజ్ చేసి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నంలో ఇప్పుడు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సో ఇదొక పాయింట్ పక్క పెట్టేశాను, తర్వాత మాట్లాడచ్చు ఈ విషయంలో. ఓకే, కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా పెట్టుబడిదారు వ్యవస్థ ఎప్పుడైతే దేశంలో బాగా ఎదుగుతుందో అప్పుడు ఆ దేశానికి ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య వస్తుందని కార్ల్ మార్క్స్ ఎప్పుడు చెప్పిండు. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడిదారు వ్యవస్థని బాగా ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. అండ్ మిగతా పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తప్పు పట్టాల్సి, దీనికంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఈ విషయాలు పక్కన పెడితే
ఇప్పుడు ఆయన ఈసీ మీద వేసిన బాంబు మామూలు బాంబు కాదు. ఆ బాంబుకి ఆ పేలిన ఆ పదార్థానికి తోడ్కోలేక నానా వంకర టింకర మాట్లాడుతుంది ఈసీ ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకున్నప్పుడే బీజేపీ ఒక తప్పుడు తప్పుడు విధానాన్ని అవలంబించింది. ఎప్పుడైనా సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానమైన న్యాయమూర్తి దాంట్లో ఏదైతే కమిషనర్ ఎన్నుకుంటారో, ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటాడో, అప్పుడు ఎన్నుకుంటప్పుడు కంపల్సరిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి, అలాగే ప్రతిపక్ష పార్టీ లీడర్ అండ్ అధికార పార్టీకి సంబంధించిన ఒక లీడరు ఉండాలి. సో బీజేపీ వచ్చిన కాడి నుంచి ఏం చేసిందంటే టోటల్గా అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రధాన అధికార పక్ష క్యాబినెట్కి సంబంధించిన వ్యక్తి ఉంటే చాలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి జడ్జి లేకున్నా అవసరం లేదు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ సుప్రీంకోర్టు జడ్జిని పక్కబెట్టడం వల్ల ఇక్కడ ఈసీని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఎలక్షన్ కమిషన్ని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే కార్యరూపం దాల్చిందో అప్పుడే చాలా అనుమానాలు వచ్చినాయి. కానీ ఇది అధికార పార్టీ దాన్ని కప్పేసింది. మొత్తం టోటల్గా ఏం కాదన్నట్టు కప్పేసి జనాల్ని దాని వైపు చూడకుండా చేసేసింది. ఎప్పుడైనా బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసినాం, ఏదో ఒకటి ఘనకార్యం చేసాం అన్నట్టు అది చూపించి గెలవడం స్టార్ట్ చేస్తుంది. అది కూడా ఎలక్షన్ కమిషన్ మద్దతుతోటే, ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సంబంధించి ఈసీకి సంబంధించి వాళ్ళ మద్దతుతోటే గెలుస్తున్నట్టుగా మనకు క్లియర్గా రాహుల్ గాంధీ పేల్చిన బాంబుతో మనకు అర్థమైపోతుంది. ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉండడం, అది కూడా ఒక చిన్న గదిలో 80 ఓట్లు ఉండడం అంటే అసహజం. అలాంటిది ఒక 40,000 ఓట్లు, ఒక లక్ష పైబడిన ఓట్లు అవి ఫేక్ ఓట్లు అన్నట్టుగా మనకు నిరూపితమైనవి రాహుల్ గాంధీ చెప్పినవి. అయితే రాహుల్ గాంధీ చెప్పిన అన్ని అబద్ధమని వీళ్ళు అంటున్నా కానీ నిరూపించలేకపోతున్నారు. ఎందుకు మరి? ఇది క్వశ్చన్. నిరూపించాలి కదా. అది మా మీద ఒక నింద వేసింది కదా, అవి మేము వాస్తవ రూపంలో నిరూపిస్తాం. మీకు కావాల్సింటే మీరు మాన్యువల్ పేపర్స్ మీరు అడిగినట్టుగా మేము మా కాడున్న మాన్యువల్ పేపర్ ఇచ్చాము, మాన్యువల్ పేపర్లు ఎన్ని ఉన్నాయి అవి మీరు చూసుకోలేకపోతున్నారు కదా, అవి డిజిటల్ రూపంలో ఇవ్వగలుగుతాం మీరు అడిగినట్టుగా అని ఎందుకు చెప్పలేకపోతుంది ఈసీ? ఇంత డిజిటల్ టెక్నాలజీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సీసీ రికార్డు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సీసీ రికార్డ్ ఫుటేజ్ని ఎందుకు తీసేస్తున్నారు? అలాగే ఈవీఎం సంబంధించిన రికార్డే కానీ, వివిప్యాలకు సంబంధించిన ఓట్లకు సంబంధించిన వాటిని అన్నిటినీ 15-20 రోజుల్లో ఎందుకు కాల్చివేస్తున్నారు? అవి కనుమరుగు అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఆ రికార్డ్స్ అన్ని భూస్థాపితం చేస్తున్నారు ఎందుకని అడిగితే ఆన్సర్ లేకుండా పోతుంది ఈసీ కాడ. ఇలాంటి విషయాల కాడనే అనుమానం వస్తుంది. ప్రతిపక్షాలకే కానీ భారతీయులకే కానీ ఇక్కడే అనుమానం వస్తుంది. ఎందుకు ఇలా డిస్ట్రాయిడ్ చేస్తున్నారో వాటన్నింటినీ అనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం దొరికిపోతుంది దొంగ. అది మోడీ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారిపోతుంది. మోడీ నిరూపించుకోలేకపోతున్నాడు. అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఈసీ కూడా నిరూపించుకోలేకపోతుంది. అది స్టేట్ ఎలక్షన్ అయినా కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ తప్పుల్ని నిరూపించుకోలేకపోతుంది. నిన్న రాహుల్ గాంధీ చేసిన ఐదు ఆరోపణలు, 5 రకాల ఆరోపణలకి ఆన్సర్ లేకుండా ప్రతిదాడికి దిగుతుంది ఈసీ అండ్ బీజేపీ. 2 ప్రతిదాడికి దిగుతుంది. ఆ ప్రతిదాడికి దిగుతున్నప్పుడే హస్తం గుర్తు ఆ 5 కారణాలతోటే రేపు ఎలక్షన్లలో గెలవబోతుందనేది సంకేతాన్ని భారతీయులకు ఇస్తుంది. అవి ఎప్పుడైతే నిరూపించుకుంటుందో అప్పుడే హస్తం, చెయ్యి గుర్తు డౌన్ అవుతుంది, లేదంటే అప్పులోకి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం. హస్తం గుర్తు 5 రకాల కారణాలని ఎప్పుడైతే చూపించిందో అప్పుడే సగం విజయం హస్తం చేతిలో ఉంది. భారతీయులు ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. అది ఈ ఓటుకు సంబంధించిన చోరీకి సంబంధించి, ఓట్ల చోరీ చేసి గెలిచిన మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు భారతీయులంతా. ఇది వాస్తవం. దీని మీద మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాడు. కాశ్మీర్ టు కన్యా ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాడు.
కర్ణాటకలో స్టార్ట్ అయిన మహదేవ్పుర నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయిన ఈ ఈ రీసెర్చ్ భారతదేశాన్ని మొత్తం కుదిపేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం అని మరోసారి రాహుల్ గాంధీ తిరిగి వ్యాఖ్యలు చేసినట్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నా కానీ వాళ్ళు ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఆ ఆరోపణలో నిజమెంత, మీరు చేసిన నిజమెంత నిరూపించుకుంటాం మేమని వాళ్ళ విధంగా మీరు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పు అని వాళ్ళు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు? ఈసీ అండ్ బీజేపీ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డిజిటల్ రూపంలో ఓట్లని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు రికార్డులన్నిటినీ, సీసీ రికార్డులే కానీ, ఈవీఎం సంబంధించిన రికార్డులే కానీ అన్నింటినీ డిస్ట్రాక్ట్ చేసి కాల్ చేస్తున్నారు? ఎందుకు? తక్కువ టైంలోనే ఎలక్షన్లను కూడా ఒక టైంలో ఏమి టెక్నాలజీ లేని టైంలో కూడా ఒకే రోజు ఎలక్షన్ని పెట్టేది గవర్నమెంట్. కానీ ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా చాలా వరకు టైం తీసుకుంటుంది, విడతల వారీగా చేస్తుంది. ఇంకా ఆ రిజల్ట్ ఒకవేళ ఒక ఎలక్షన్ జరిగితే, ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే 24 గంటల వ్యవధిలోనే ఆ టైంలో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే ఇంత శాతం ఓటింగ్ పడేదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత ఉన్నా కానీ ఆ రిజల్ట్ ఇంత పర్సెంట్ అని చెప్పడానికి 72 గంటలు కనీసం, ఇంకా దానికన్నా ఎక్కువనే పడుతుంది ఇంత ఓటింగ్ శాతం జరిగిందని చెప్పడానికి. సో ఇవన్నీ ఆధారంగా చూసుకొని మాట్లాడితే టోటల్గా అనుమానాలు అయితే వ్యక్తం అయిపోతున్నాయి. భారతీయులందరూ చర్చించుకుంటున్నారు. చర్చించాలి కూడా. చర్చించకపోతే, ప్రశ్నించకపోతే జవాబు ఉండదు, పారదర్శకత ఉండదు, భారతీయులు బానిసలైపోతారు. అది ఎవరి చేతుల? కట్టర్ హిందూ అని చెప్పుకునే భారతీయులు మోసం చేస్తున్నారు. అక్రమంగా అవినీతి చేసిన ఎంపీలని, ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకుంటే మంచోళ్ళు, వేరే పార్టీలో ఉంటే చెడ్డోళ్ళు అని ఈడీ కేసులు పెట్టి బీజేపీని మీద ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. చెయ్యకపోతే భారతీయులు బానిసలుగానే మిగిలిపోతారు. అది కాకూడదు. ప్రశ్నించాలి తప్పదు, చర్చించాలి తప్పదు. చర్చిస్తేనే మనకి ఒక ఆన్సర్ దొరుకుతుంది. దీనిపైన విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా దీని మీద క్షుణ్ణంగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంతమంది మేధావులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు డాక్టర్ మిట్ట నర్సయ్య గౌడ్ అని కాంగ్రెస్ సంబంధించిన టీపీసీసీ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆయనకు సంబంధించి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడి ఒకసారి ఆయన విశ్లేషించే ఆయన ఏ విధంగా విశ్లేషిస్తాడో దానికి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా నర్సన్న, నమస్తే అన్నా. అన్నా ఇప్పుడు నువ్వు ఆన్ ద రికార్డ్ లో ఉన్నావు లైవ్? అవునన్నా. అన్నా మీ గురించి చెప్పాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఓటు చోరీకి సంబంధించిన రాహుల్ గాంధీ నిన్న వేల్చిన బాంబుకు సంబంధించి మీరేమనుకుంటున్నారన్నా? ఈసీ 100% బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది, అంటే వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటుంది. బీజేపీ ఈసీకి అధికార ప్రతినిధిగా మాట్లాడుతుంది. ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిన్న కూడా ఇది భారతదేశం మొత్తం చర్చించుకుంటున్నారు. అలాగే భారతీయులందరూ కూడా దీనికి సంబంధించి బాగా చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు యువతి యువకులు అందరూ దీని మీద బాగా చర్చిస్తున్నారు. అన్న మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీ టీవీ వ్యూవర్స్ కు నమస్కారం. అన్న మీరు టీటీవీ అన్న, టీటీవీ మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయితే మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా 100% వాస్తవం. రైట్ అన్న. ఎందుకంటే వారు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈసీ అధికార ప్రతినిధిగా మాత్రమే కాదు, దాన్ని మోస్తున్నది. అంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కావలసిన మొత్తం వ్యవస్థ వారే చేసినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ అన్న, అవును. స్పష్టంగా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నంటే, ఎల్ఓపి అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 విషయాలు అడిగిండ్రు ఈసీని. అయ్యా నాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, అలాగే ఓటేసేటప్పుడు రికార్డ్ అయినటువంటి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వండి. ఎందుకు ఈ విషయాలు అడుగుతున్నంటే, ఇదే సెంట్రల్ అంటే మన కర్ణాటకలో
సెంట్రల్ పార్లమెంటరీ ఒక కాన్స్టిట్యున్సీ ఉంది మహదేవ్పుర, ఆ బెంగళూరులో. దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కు 82,000 మెజార్టీ ఉంది. నెక్స్ట్ 7వ కాన్స్టిట్యున్సీ అయినటువంటి మహదేవ్పురాను లెక్క పెడితే 1,14,000 ఓట్లు వన్ సైడెడ్ గా పడ్డాయి. దాంతో 32,000 చిల్లరతోటి బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. ఇలా ఎలా జరిగింది? దీంట్లో లోపాలు ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి నాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, అలాగే వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని అడిగితే, ఒక దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడు అడిగితే వారు ఏం చేసారు, మేము డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వము. రెండో విషయం, నేను వీడియో ఫుటేజ్ చట్టం మారింది కాబట్టి మేము ఇవ్వము. కాబట్టి మీకు బస్తాల నిండా మీకు మాన్యువల్ గా ఈ ఓటర్ లిస్ట్ ఇస్తామని 2 బస్తాలు ఇచ్చారు. అది మాన్యువల్ గా తీయడానికి వీలు కాదు కదా, లక్షలలో ఉంటాయి కదా, 6 లక్షల పైచిలకు ఓట్లు మాన్యువల్ గా ఏమని లెక్క పెడతారు? అయినా కూడా 6 నెలలు కష్టపడి కంప్యూటర్లకు ఎక్కించి తీసిన వివరాలు స్పష్టంగా ఓపెన్ గా మీడియాకి ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఏంటంటే, మీరు ఒక అఫిడవిట్ మీద సంతకం పెట్టండి, మేము దీన్ని తీసుకొని చేస్తాము అని అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇది ఒక పెద్ద కుట్ర. 100% అన్న, ఒక కుట్ర జరిగిపోయింది. ఒక కుట్ర ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కుట్రను అమలు చేసిరు. మరొక కుట్ర ఏం చేస్తుందంటే, వీళ్ళ బండారం బయటపడే వరకు లేదు మీరు అఫిడవిట్ మీద సంతకం పెట్టండి, ఆ తర్వాతనే మీకు మేము ఇస్తాము అని మరొక మెలక పెట్టిరు. కారణం ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని అంటే కాబోయే ప్రైమ్ మినిస్టర్ వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఎన్నికలలో కాబోయే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా దీని మీద సంతకం పెట్టించుకొని వాళ్ళ చేతిలో పని కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పింది తప్పు అని నిరూపించి ఈయన మీదకి బహిష్కరణ వేటు చేద్దామన్న ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. 100% అన్న, ఇది పెద్ద కుట్ర. లాస్ట్ టైమే గత కేసులో ఇరికించబోయారు, అది కుదరలేదు. ఇప్పుడు దీంట్లోనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక కూడా సమాచార హక్కు కింద ఇవన్నీ ఇన్ని హక్కులు ఉన్నా కానీ మనకు ఆ డిజిటల్ రూపంలో ఎందుకు ఇవ్వలేకపోతుంది? అది కాదండి, నేను ఒక విషయం అడుగుతున్నా. దేశానికి సంబంధించిన వెయిటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్, అది అంటే ఎల్ఓపి అంటే వెయిటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టరే, రైట్? వారు అడిగిన దానికి ఆఫ్టర్ ఆల్ ఒక డిజిటల్ ఓటర్ లిస్ట్ వీడియో ఫుటేజ్ చేయడానికి మీకు ఎందుకు ఇంత కష్టమవుతుంది? అంటే మీ బండారం బయటికి వస్తుందనే కదా. 100%. అంటే ఈ రోజు ఇప్పుడు మోడీ గారు తెలంగాణకు వచ్చిండు, ఎన్నో సార్లు మాట్లాడిండు. కేసీఆర్ కుటుంబము కాళేశ్వరాన్ని ఏటీఎం చేసుకుని అన్నప్పుడు మీరు ఎన్ని అఫిడవిట్లు తీసుకున్నారని అడుగుతున్నా. అదే విధంగా ఏపీకి పోయి యూటర్న్ బాబు ఇక పోలవరం ఏటీఎం చేసుకున్నారని ఆరోపణ చేసినప్పుడు మీరు ఎన్ని తీసుకున్నారు? మీకు కావాలి, ఏం చేస్తారు దాంతో? అంటే దాంతో మీరు ఆయనను వెలివేయడానికి ఒక ఉపాయం చేస్తున్నట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద కుట్ర. ఇప్పుడు ఓట్లను చోరీ చేసిన కుట్ర కంటే దారుణమైన కుట్ర జరగబోతా ఉంది. 100%. అన్ని పేపర్లలో మీడియాలో మొత్తం వివరాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు సంతకం పెట్టండి, మేము ముందరి పోతాం. ఏం సంతకం కావాలి? అసలు డిజిటల్ ఓటర్ లిస్ట్ అది కూడా వాళ్ళు 6 నెలలు కష్టపడి డిజిటలైజ్ చేసి ఇచ్చిన దాంట్లో తండ్రి పేరు ఉండదు, ఇంటి నెంబర్ 0, తండ్రి పేరు XYZ అని ఉంటది. మరి ఒక 70 సంవత్సరాలనే మొదటిసారి ఓటర్ లిస్ట్ అవుతుంది. ఒకరేమో యూపీలో చేస్తారు, కర్ణాటకలో చేస్తారు. లక్షలాది ఓట్లను వాళ్ళు ఆల్రెడీ చూపిస్తా ఉంటే నీకేం కావాలని నేను అడుగుతున్నా. అంటే మోడీ గారి ఆదేశం ప్రకారమే వీళ్ళు చట్టాలు మార్చి వీడియో ఫుటేజ్ ఇస్తలేరు. ప్లస్ మహాదేవ్పురలో పూర్తి ఓటర్ల వాళ్ళు క్లోనింగ్ చేసి చూపిస్తా ఉన్నారు కదా. మీకెందుకు కష్టమవుతుంది అంటున్నా. మీరు ఎవరు కాపాడుతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాభిప్రాయం మేరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఇలా ఓట్ల దొంగతనం చేసి ఓట్లను మార్చి తలలను మార్చి దొంగ ఓట్లతోటి గుడ్డిలో మెల్లగా 240 తెచ్చుకున్నారు. కానీ వాస్తవంగా ఈసారి మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఉండే. 240 ఒక 40 పోయినా వీళ్ళు ఎక్కడైతారండి? ఓ 10 పోయినా ఎక్కడైతారు? కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేది దారుణాలు చేస్తా ఉంది మోడీ హయాంలో. వాళ్ళు ఎంతసేపు ఈడీని లేకపోతే సిబిఐని బీసీ ఉపయోగించి తొక్కుతా ఉన్నారు తప్పితే పరిపాలన చేతనైతలేదు. లాస్ట్ యుద్ధం చేయమంటే కూడా చేత కాకుండా 4 రోజులకే పని చేశారు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 10 సంవత్సరాలలో జరిగినాయని బయటకు వస్తాయన్న ఒక దురుద్దేశంతో కేవలం అమిత్ షా మోడీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఇది కనుక బయటికి వస్తే భారతీయ జనతా పార్టీ జన్మలో రాదు, చరిత్రలో మిగిలిపోతుంది.
100%. అమిత్ షా మోడీ అమిత్ షా మోడీ ఈసీ కూడా తోడైంది. ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ సంబంధించి జడ్జికి సంబంధించి ఆయన పక్క పెట్టినప్పుడే ఈ కుట్ర భాగవతం అర్థమైపోయింది. ఈసీ కమిషన్ ఎన్నుకుంటప్పుడు జడ్జిని పక్కన పెట్టి ఆ పార్టీకి ప్రధాన మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో ప్రతిపక్షం అండ్ అధికార పార్టీకి సంబంధించిన కమిటీకి సంబంధించిన నాయకులే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడే ఆయన ఎన్నుకుంటప్పుడు ఈసీ కమిషన్ ఎన్నుకుంటప్పుడు నిర్ణయాలు ఎప్పుడైతే అయినాయో అప్పుడే ఈ కుట్ర స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చా? వాస్తవం శేఖర్ జీ, మీరు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఒక న్యాయాన్ని పక్కకు పెట్టినప్పుడే ఇక్కడ కుట్ర జరుగుతుందనేది వాస్తవమే కదా. ఇప్పుడు వారిని ఎన్నుకునేటప్పుడు మహా అంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేయగలుగుతాడంటే డిసెంట్ నోట్ ఇవ్వగలుగుతాడు. ఏం చెప్తాది ఏంటి అధికార పక్క పెట్టి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటారు. అవును, కాబట్టి అక్కడ నుండే ఈ కుట్ర స్టార్ట్ అయింది. ఈ కుట్ర ఎండింగ్ ఏంటంటే రాహుల్ గాంధీని జీవిత కాలంలో కాంగ్రెస్ పార్టీని జీవిత కాలంలో గెలవకుండా ఈ తప్పుడు ఓటర్ లిస్టు తోటి రూల్ చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంది. ప్రపంచమంతా విస్తుపోతా ఉంది. నాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను, ప్రతిరోజు ఇదే పని చేస్తాను. మీరు స్వతహాగా అడ్వకేట్ కూడా కదా నర్సన్న మీరు అడ్వకేట్ కూడా కదా? అవును, మీరు అడ్వకేట్ గా మీరు చెప్పండి అన్న, మీకు ఇది డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుంది ఈసీ? అన్న ఒక్కటే నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎంపీగా గెలిచిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినప్పుడు రాజ్యాంగం మీద వారు ప్రమాణం చేసిండ్రు. అది సరిపోతది. ఇప్పుడు ప్రజలే న్యాయస్థానంగా భారతదేశ ప్రజలే న్యాయస్థానంగా ఆయన పెద్ద ఎత్తున పార్టీ కేంద్ర ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే అదే పెద్ద న్యాయస్థానం. ప్రజలే న్యాయస్థానం, న్యాయవాదులాగా ఆయన ప్రజల ముందు పెట్టేసిన దాన్ని ప్రజలే నిర్ణయించుకుంటారు అన్నట్టుగా. రాజకీయంగా ఈ దేశంలో 2 కీలకమైన పదవులు, ఒకటి ప్రైమ్ మినిస్టర్, ఒకటి ఎల్ఓపి. ఎల్ఓపి అంటే ప్రతిపక్షానికి ఒక నాయకుడు, అంటే దాదాపుగా సగం ఓటర్లకు నాయకుడు. అడిగితే నిన్నేమన్నా నీ ఆస్తి రాజ్యం అని అడిగిందా, లేకపోతే నీ బంగారం అడిగిందా? ఓటర్ లిస్ట్ మామూలు సామాన్యుడు పోయి అడిగినా, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను కూడా అడిగితే ఇవ్వాలి. అలాంటి ఎల్ఓపి గారు అడిగితే దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే కూడా మీరు సంతకం అడుగుతున్నారంటే మీరు ఎంత క్రూపుడ్ మెథడ్ లో ఉన్నారు, ఎంత కుట్రపూరితంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నేను అంటున్నా, సుప్రీం కోర్టు కూడా సుమోటగా తీసుకుంటా ఉన్నది. హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ జంతువులు అడవి కొట్టేస్తున్నారని, జంతువులు చచ్చిపోతున్నాయని ఆ వీడియోలను చూసి సుమోటగా తీసుకొని ప్రతిస్పందించింది. మీరెందుకు ప్రతిస్పందించరు? మీరెందుకు సుమోటగా తీసుకోరు? మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరెందుకు సచ్చీలత దాటుకోవడానికి ఒక కమిటీ వేస్తలేరు? ఒక ఎక్స్పర్టైజ్ కమిటీ వేసి తప్పో ఒప్పో నిరూపించాలి కదా. లేకపోతే పార్లమెంటరీ కమిటీ ఏమని ప్రధాని అడగాలి కదా. దీన్ని ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ సిగ్నేచర్ కావాలి, రాహుల్ గాంధీ ఏం చేస్తారు? రాహుల్ గాంధీ సిగ్నేచర్ ఎందుకు? రాహుల్ గాంధీ జనం సమక్షంలో చెప్పండి. శేఖర్ జీ, నేను ఒక కీలకమైన విషయం చెప్పేదంటే, భారతీయ జనతా పార్టీ వీళ్ళ యొక్క బండారం బయటపడ్డది. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇలా బీహార్ లో కూడా ఓటర్ లిస్ట్ లో నా పేరు నమోదు చేయమని ఆధార్ కార్డు ఇస్తే ఓటర్ కమిషన్ అంటది అది పనికిరాదు అంటది. అరే, మీరు దేశం జారీ చేసినటువంటి ఒక ఆధార్ కార్డు పనికిరాదంటారా? ఓటర్ కార్డు పనికిరాదంటారా? మరి ఏం పనికి వస్తుంది? అంటే మీకు ఇష్టమైన వాళ్ళను మాత్రమే ఓటర్ లిస్ట్ లో పెట్టుకొని అవతల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వర్గాలు వచ్చి సెంట్రల్ బెంగళూరులో ఎట్లా చేస్తాడు? అరే, ఇంటి నెంబర్ ఉండదు, భర్త నెంబర్ ఉండదు, భార్య నెంబర్ ఉండదు, లేకపోతే తండ్రి పేరు ఉండదు. అతి దారుణం ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించి ఇమీడియట్ గా రాహుల్ గాంధీ గారు అడిగిన 2 విషయాలు ఒక సామాన్యుడు అడిగినట్టు అడిగాడు. ఆ వీడియో ఫుటేజ్ ఒకటి, ఆ డిజిటల్ ఓటర్ లిస్టు, ఈ 2 ఇచ్చిన తర్వాత ఏ సంతకాలు కావాలనో, ఆయన ఆస్తి కావాలంటే రాసిస్తాడు. ఆల్రెడీ వీడియో ఫుటేజ్ అన్ని డిస్ట్రాక్ట్ చేసినట్టుగా ఉంది అన్న. మీరు ఇచ్చిన తర్వాత అడగాలి కదా. నువ్వు ఇవ్వడానికే నువ్వు సంతకం అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినట్టు. ఓటర్ థెఫ్ట్ అంటే కొత్త దొంగతనం బయటకు వచ్చింది కదా. ఇంత దారుణమా? అసలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసారు కదా. ఈ రోజు గెలుస్తున్నారు, 3వ సారి గెలిచారంటే ఓట్ థెఫ్టే కదా.
అన్నా మన భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చిన వ్యక్తే డిజిటల్ రూపంలో ఇవ్వలేకపోతున్నా. డిజిటల్ రూపాలను ఇవ్వకపోవడమే కాకుండా వీడియో ఫుటేజ్ ఏమంటే చట్టం మారింది, ఈ చట్టం ప్రకారం ఇవ్వద్దని చెప్తున్నారు. అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు చట్టం మార్చుకొని దొంగతనం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ పనికొచ్చే విషయాలు కూడా మీరు ఇయ్యరా? అరే మీకు ఎందుకండి అఫిడవిట్ ఎందుకండి? ఎన్ని ఆరోపణలు చేసిరు, ఎంతమంది నేతలు చేసిరు, ఎంత ప్రధానమంత్రి చేసింది కదా నేను చెప్తున్నా. ఇంటికి వచ్చి అదే చేస్తే, ఇక్కడికి వచ్చి అదే చేస్తే, అమెరికా పోయి బేటీ బయన్ అనుకుంటే అక్కడ చేసేది. ఏ అఫిడవిట్ తీసుకున్నారు ఆయన దగ్గర? ఏం తీసుకోలే కదా. అంటే దేశ ప్రజలను మధ్య పెట్టడానికి, మేము ప్రజాబలం ఉన్నదని నిరూపించుకోవడానికి ఈసీని ఉపయోగిస్తా ఉన్నారు. ఇది మరీ అన్యాయమైన విషయము. కాబట్టి ఈసీని బర్తరఫ్ చేయాలి సుప్రీంకోర్టు ఇమీడియట్ గా నన్ను అడిగితే. టేకప్ చేయాలి. టేకప్ చేసి అందరికి ఎవరికి కావాలంటే వాళ్ళకు డిజిటల్ ఇవ్వండి. మీరు తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? సుమోటోగా తీసుకోండి, మీకు అధికారం ఉంది కదా. సుమోటో ఎందుకు తీసుకోవట్లేదు? మీరు అడిగిన లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? మీ దగ్గర తప్పు ఉందనే కదా. కాబట్టి దాచికే దాగని సత్యాలు బయటికి వచ్చినాయి. మీడియాలో, వీడియోలో అన్నిట్లో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సమాచారం బయటికి వచ్చింది. మీకు మాత్రమే కనిపిస్తలేదంటే ధృతరాష్ట్రం టైపులు ఆలోచన చేస్తా ఉండు. కళ్ళు ఉన్నటువంటి కపోతులు మీరు ఇమీడియట్ గా స్పందించి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ రెండు విషయాలు, ఆ డిజిటల్ ఓటర్ లిస్టు, వీడియో ఫుటేజ్ ఇవ్వకపోతే ఈ బీజేపీ బండారమే కాదు, ప్రైమ్ మినిస్టర్ బండారమే కాదు, ఈసీ బండారం కూడా పట్టబయలై ఆల్రెడీ బట్టలు ఇప్పేసిండు రాహుల్ గాంధీ ఈసీ బట్టలు ఇప్పేసిండు, మోడీ బట్టలు ఇప్పేసిండు, నగ్నంగా నిలబెట్టిండు. ఇప్పుడు దీనిపైన టోటల్ గా నర్సన్న మాట్లాడిన మాటలకి ఏ విధంగా చూసుకోవాలంటే బీజేపీ అండ్ ఈసీ కుమ్మక్కయింది. కుమ్మక్కయ్యే వీళ్ళిద్దరూ ఒకరికొకరు అండర్స్టాండింగ్ లోనే ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలను నడిపిస్తున్నారు. మోడీ గెలుస్తుండడానికి సాక్ష్యంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అన్న థ్యాంక్ యూ అన్న, లైవ్ లోకి వచ్చినందుకు. అన్నా రైట్. ఇది మన అడ్వకేట్ అండ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టిపిసిసి రాష్ట్ర నాయకులు అయినటువంటి డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే టోటల్గా మోడీ అండ్ ఈసీ రెండు దొంగలే అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ రెండు దొంగలుగానే వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఇవి ఎంత జరుగుతుందని మనకు అర్థమైపోతుంది. ఇది ఈసీకి సంబంధించి ఓటు హీట్, వన్ వ్యక్తి, వన్ పర్సన్, వన్ ఓటు చీటింగ్ అవుతుంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది రాహుల్ గాంధీ బయటపెట్టిండు. దానికి నిరూపించుకోలేక రాహుల్ గాంధీ ఇరికించే ప్రయత్నం అయితే బీజేపీ గవర్నమెంట్ అండ్ ఈసీ కుమ్మక్కై మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ మాట్లాడినప్పుడు దానికి కావలసిన సమాచారం అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో ఏదో తప్పు ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈసీ అదే పని చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మన వెనకాల ఏదైనా అంటిందని అంటే అది మనం పోలీస్ స్టేషన్కో న్యాయస్థానానికో పోయి ఇది నీకు అంటింది నేను చూసుకో అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతుంది, ఇది తప్పు అని మనం చెప్పినప్పుడు అది సరి చేసుకుంటే అయిపోతుంది. అది సరి చేసుకునే ప్రయత్నం అని చేయాలి. నువ్వు వేసిన నిందారోపణలు అవి తప్పు అనన్నా ఈసీ నిరూపించాలి, లేకుంటే బీజేపీ అన్నా నిరూపించాలి. సో అవి నిరూపించకుండా రాహుల్ గాంధీ తప్పు, రాహుల్ గాంధీ ముస్లిం, రాహుల్ గాంధీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, రాహుల్ గాంధీ హిందువులను వ్యతిరేకిస్తున్నాడు, ఇవి కాదు చేయాల్సింది. సమస్య భారతీయుల్ని ఈసీ అండ్ బీజేపీ కలిసి మోసం చేస్తుంది అనేది సమస్య. ఈ సమస్యకు పరిష్కారము ఒక నింద ఈసీ మీద పడ్డప్పుడు, ఒక ఆరోపణ ఈసీ మీద పడ్డప్పుడు అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఈసీ మీద, ఆ భారతదేశ సర్కార్ మీద, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద, ఆ ప్రధానమంత్రి మీద ఉంటుంది. అది సరి చేసుకోకుంటే రాహుల్ గాంధీ చూపించిన 5 కారణాలే ఆ హస్తం గుర్తును గెలిపించే అవకాశాలు ఉంటాయి. అది 100% వాస్తవం. ఇది భారతీయులందరూ దీని మీద డీప్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించకపోతే మనకి ఎలక్షన్ల ముందు ఆపరేషన్ సింధూర్ వస్తుంది, ఆపరేషన్ మహాదేవ్ వస్తుంది, ఆపరేషన్ ఇంకా చాలా చాలా వస్తాయి, పుల్గామా, పాల్గామా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చేసి ఏదో మాయ, సినిమాలో చూపించినట్టు ఒక మాయ వచ్చేసి
మన విశ్వ గురు అన్నట్టుగా చూపించేసుకుంటే అక్కడ మ్యాటర్ ఏముండదు. ఏదో చేసిండు మనం గెలిపియండి అని ఒక వింత నాటకం ఆడిపించి ఓట్లని ఈ విధంగా చోరీ చేసుకొని టోటల్గా ఓట్ల రాజకీయాలు ఈ విధంగా చోరీ చేస్తారని భారతదేశంలో ఒకప్పుడు వేరే తిరిగి ఉండేది. ఓట్లు వేస్తే ఆ ఓటు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకపోయి కాల్ చేసడము లేకుంటే తగలబెట్టడం జరిగేది. ఆ ఓట్లు పడనీయకుండా చేసేది. ఇప్పుడు అట్లా కాదు రాజకీయాలు. ఇప్పుడు మొత్తం మొన్నటిదాకా ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలు అది హ్యాకింగ్ అయితేనే ఈవీఎం అంటే అవి వివిప్యాడ్లు ఏదో సంథింగ్ ఏదో తేడా ఉందని ఆ విధంగా ఆరోపణలు వచ్చేది. కానీ ఇక్కడ ఒక కొత్త రకమైన చోరీ నడుస్తుంది ఓట్లకు సంబంధించి. వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో ఓట్లు నమోదు చేసుకొని ఎక్కువ మొత్తంలో వాళ్ళ అనుకూలమైన స్థానాల్లో ఎక్కువ మొత్తంలో ఓట్లని రిజిస్ట్రేషన్ చేసుకొని ఓట్లు వేసుకుంటూ ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఓటింగ్ శాతం ఒక విధంగా ఉంటే 5 నుంచి 6 తర్వాతకి ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుంది. ఈ మధ్య బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి రాష్ట్రంలో ఈ విధంగానే ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్ శాతం కూడా మార్నింగ్ టు ఈవినింగ్ చాలా తక్కువ స్థాయిలో నమోదైతే 4:30, 5 గంటల నుంచి మళ్ళీ మిగతా 6 గంటల వరకు అయిపోవాలి, 6-7 గంటల వరకు కంప్లీట్ అయిపోవాలి. కానీ అంతకు మించి జరుగుతున్నాయి ఓటింగు. అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఓటేయక తప్పదన్నట్టుగా అందులోకి దూరిపోయినాక ఓటేసేస్తున్నారు. అవే దొంగ ఓట్లు. ఆ దొంగ ఓట్ల గురించే రాహుల్ గాంధీ ప్రశ్నించిండు. ఆ ప్రశ్నించిన ఓట్లలో చాలా వరకు ఫేక్ అడ్రస్, ఫేక్ పర్సన్స్, వీళ్ళందరూ ఫేక్ అడ్రస్లు పెట్టి అసలు అడ్రస్ లేకుండా ఇంటి నెంబర్లు 00 లాగా ఉంటూ ఓటర్గా నమోదయ్యి ఓటు వేసేస్తున్నట్టుగా మనకి ఇది కనిపిస్తుంది. ఈ 5 కారణాలు చూపించిన రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలవాల్సిందంతా భారతీయులు. అది